Hi guys, welcome back to Pileru Diaries. Sri Vaibhav Motors లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో లాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జాక్ట్గా అయితే కనుక తిరుపతి రోడ్లో ఆపోజిట్ టు చక్ర హాస్పిటల్, పిలేరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండి. మరింత సమాచారం తెలుసుకుందాం ఈ ఈవీ స్కూటర్ గురించి మన సుధాకర్ అన్న మాటల్లో. ఈ యొక్క వెహికల్ కొన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా సరే నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్. అందరికీ నమస్తే. నేను మీ కామిశెట్టి సుధాకర్, పీలేరు. మనము పీలేరులో మొట్టమొదటిసారిగా శ్రీ వైభవ్ మోటార్స్ వారు ద్వారా వర్కాస్ కంపెనీ తీసుకొచ్చాము పీలేరుకి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల ప్రజలకి చాలా లాభకరమైనటువంటి హెడ్లైట్, దీనికి ఎల్ఈడి లైట్తో అమర్చి ఉండదన్నమాట. చూడండి పగులే ఎంత లైటింగ్ వస్తుందో చూడండి. డబల్ లైట్ సిస్టమ్ వచ్చినటువంటి బండి ఈగాన్. ఈ బండి పేరు ఈగాన్. డబల్ లైట్ సిస్టమ్ వస్తుంది అనమాట దీనికి. సేమ్ ఇదే విధంగా ఈ యొక్క బండికి చూడండి డే టైం కూడా ఎంత బాగా మనకి లైటింగ్ తెలుస్తుందో చూడొచ్చు. మొత్తం అంతా మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. సిగ్నల్ లైట్స్ సైడ్ సిగ్నల్ కూడా డిస్ప్లేలో చూపించేస్తుంది. డిమ్ అండ్ డిప్ ఆదాయం తీసుకునేటటువంటి, అదేవిధంగా ఖర్చు లేకుండా బండి నడపగలిగి వారి యొక్క పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట ఇక్కడ. ఎలా అంటే ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం కేవలం 75,000 రూపాయలతో మీకు బండి సొంతం చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 70 కిలోమీటర్లు మీకు జర్నీ చేసే అవకాశం ఉంది ఇక్కడ. ఈ జర్నీకి ఛార్జింగ్ టైం సమయం కూడా మినిమం 2 అవర్స్. 2 అవర్స్ ఛార్జింగ్ చేసిన తర్వాత 70 కిలోమీటర్స్ మనం అయితే జర్నీ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క బండిలోకి వచ్చినామంటే ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చి మనకి 3 గేర్లు మోడ్ ఉంటుంది వెహికల్. మనం ఇక్కడైతే డిస్ప్లేలో చూడొచ్చు. ఇక్కడ పి అనే బటన్ ఉంటే పార్కింగ్ అని అర్థం. మనము అదే పార్కింగ్ మనం స్విచ్ తీయాలంటే కేవలం ఇక్కడ సైడ్ స్టాండ్ తీసేసిన తర్వాత ఇక్కడ పి అనే బటన్ ఉంటుంది. ఈ యొక్క బటన్ మనం ప్రెస్ చేసామంటే ఇదిగోండి చూడండి రెడీ అంటే స్టార్ట్. మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనమాట. బండి హ్యాపీగా జర్నీ చేయొచ్చు. చూడండి ఇక్కడ చూసారంటే టైరు తిరుగుతూ ఉంటుంది. కేవలం మనం ఇక్కడ ఎక్సలేటర్ మాత్రమే ఆన్ చేసాం. ఎటువంటి సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదనమాట. అటువంటి వెహికల్ మనం మొట్టమొదటిసారిగా పీలేరులో మనము ప్రజెంట్ చేశాము. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థము చూడండి మనము ఎక్సలేటర్ పూర్తి చేసేసి వదిలిపెట్టాము. 25 కిలోమీటర్ల స్పీడ్ పోతూనే ఉందన్నమాట. ఇక్కడ స్పీడ్ ఆగాలంటే కేవలం ఈ యొక్క బ్యాక్ బ్రేక్ టచ్ చేసామంటే ఆగిపోతుంది అనమాట వెహికల్. చూడండి 0కి వచ్చేస్తుంది అనమాట. ఇదే విధంగా 25 కిలోమీటర్లు ఎందుకు చూపించామరా అంటే ఇక్కడ గేర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అంటే స్విచెస్, ఇది ఫస్ట్ గేర్ అంటే ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ డిస్ప్లేలో ఫస్ట్ గేర్ వేసినప్పుడు 20 కిలోమీటర్స్ మాత్రమే పోతుంది అనమాట. అదేవిధంగా సెకండ్ గేర్ వేసామరా అంటే 40 కిలోమీటర్స్ వరకు పోతుంది. థర్డ్ గేర్ వేసామంటే 50 to 60 కిలోమీటర్స్ పోతుంది అనమాట. అంటే రివర్స్ గేర్. ఈ రివర్స్ గేర్ ప్రెస్ చేసి ఎక్సలేటర్ ఇచ్చామంటే బండి చూడండి ఆటోమేటిక్గా రివర్స్ పోతూ ఉంటుంది బండి. అక్కడ మనం దిగాల్సిన పని లేదు, ఏం లేదనమాట. ఈ విధంగా ఈ బండి ఫీచర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి కేవలం మనకు ఇక్కడ సెల్ ఫోన్ ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. మనం రైతులు అన్నటువంటి వాళ్ళు బయట పని చేసుకునేటప్పుడు సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. బండిలో ఛార్జింగ్ ఉంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా కేబుల్తో ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికి స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చి ఉంటారనమాట. ఈ బాక్స్లో మనము స్టోరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కీస్ దగ్గరికి వచ్చేసరికి రిమోట్ లాక్.
మనం ఇక్కడ బండి పార్క్ చేసి లాక్ చేసి రిమోట్ లాక్ చేసామంటే బండి ఎవరు తీసుకెళ్ళి దొంగతనం చేసేటటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే యాంటీ థెఫ్ట్ అలారం, మనం బండి టచ్ చేసామంటే యాంటీ థెఫ్ట్ అంటే అలారం వస్తూ ఉంటుంది అనమాట. చూడండి సార్, ఈ యొక్క వెహికల్ చూడండి, తాళం తీసేసాము, టచ్ చేసాము. చూడండి, యాంటీ థెఫ్ట్ అలారం అంటే ఈ విధంగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఎటువంటి దొంగ ఈ బండిని తీసుకెళ్ళేటటువంటి సామర్థ్యం అతనికి ఉండదు. ఈ యొక్క కెపాసిటీ కేవలం ఎలక్ట్రికల్ వెహికల్స్ లోనే ఉంటుందండి. చూడండి ఎలా ఉంటుందో చూడండి, జస్ట్ టచ్ చేసామంటే ఎలా ఉంటుందో చూడండి. తాళం నాకు ఎదురు ఉంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరచాలి. హెడ్ లైట్ సిస్టమ్కి వచ్చామంటే అండి, అదేవిధంగా చూడండి ఈ యొక్క పెడల్ కూడా చూడండి, బ్యాక్ పెడల్ కూడా చూడండి. ఇది మనం మామూలుగా ఇలా ఓపెన్ చేస్తే రాదనమాట. ఇక్కడ మనము ప్రెస్ చేస్తే, బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. అంటే బండి ఎక్కడే కూడా కానీ కాంప్రమైజ్ కాకుండా కంపెనీ చాలా నీట్గా తయారు చేసిందండి బండిని. కాబట్టి ఈ యొక్క బండి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకొని వారి ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉందండి. అదేవిధంగా ఇంకా మెయిన్ ఎలక్ట్రికల్ బండి అంటే రెండండి చాలా ఇంపార్టెంట్. ఒకటి బ్యాటరీ, రెండు మోటార్. ఈ యొక్క బ్యాటరీ చూడండి, ఇక్కడ ఈ యొక్క బ్యాటరీని అమర్చారండి, ఈ యొక్క డిక్కీలో అమర్చారండి ఈ యొక్క బ్యాటరీని. ఇది వచ్చేసరికి ఛార్జరు, ఇదిగోండి చూడండి ఇక్కడ బ్యాటరీ అమర్చుంటారండి దీని లోపల. చూడండి ఇది బ్యాటరీ అన్నమాట, లిథియం అయాన్ కూల్ బ్యాటరీ. ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీ 60 వాట్స్ 31 AH అనమాట. అంటే ఇది 70 నుంచి 90 కిలోమీటర్స్ జర్నీ చేస్తుందండి. వన్ టైం ఛార్జ్ తీసుకున్నాము, ఛార్జ్ అయిందంటే ఈ యొక్క బ్యాటరీ వన్ టైం ఛార్జ్ అయిందంటే 70 to 90 కిలోమీటర్స్ మనము జర్నీ చేయొచ్చు. అంటే డబుల్ అయినా సింగిల్ అయినా ఏదైనా అన్ని కిలోమీటర్లు మనము జర్నీ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క అవకాశం చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్న అంటే కెపాసిటర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క కెపాసిటర్ ఏంటంటే మనము ఎక్కడన్నా 1 month 2 months బయట వెళ్ళినప్పుడు ఏదన్నా ఛార్జ్ ఎలా ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నప్పుడు ఈ యొక్క కెపాసిటర్ని మనము ఆఫ్ చేయగలిగినామంటే బండి పూర్తిగా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా ఏదన్నా షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కూడా ఈ కెపాసిటర్ పనిచేస్తుంది. అంటే ఈ బండికి అటువంటి సమస్య ఇప్పటివరకు ఎక్కడా లేదండి. ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఈ బండి ఎటువంటి సమస్యకు గురి కాలేదు. కాబట్టి ఇది కూడా కంపెనీ అడ్వాన్స్డ్గా ఆలోచన చేసి ఈ యొక్క పరికరాలన్నీ అమర్చడం జరిగిందండి. ఇదే విధంగా దీన్ని తీసుకున్నాంరా అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ విధంగా మనం క్లోజ్ చేసేసిన తర్వాత మనకు ఈ డిక్కీలో మీరు హెల్మెట్ పెట్టుకునే అంత స్పేస్ ఉంటుందన్నమాట. దీన్ని మనము మామూలుగా ఛార్జర్ కూడా ఇలా ఉంటుందండి. మనకు ఛార్జరు ఇన్వర్టర్లో ఉంటుంది అనమాట. అంటే దీనికి మనము ఎటువంటి ఇన్వర్టర్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి ప్లగ్ అంటే మనం ఇంట్లో వాడుకునే 3-pin ప్లగ్లోనే మనము ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఛార్జ్ ఇది 3-pin ప్లగ్లో పెడతామండి. ఇదిగోండి ఇంకో సైడ్ ఉంటుంది, ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ సీట్ దగ్గరే ఉంటుందండి. చూడండి ఈ యొక్క సీట్ దగ్గర ఉంటుందండి. ఈ విధంగా మనము దీన్ని పెడతామండి. ఛార్జింగ్ ఈ విధంగా మనము సెట్ చేస్తాం. ఈ విధంగా సెట్ చేసి ఈ పిన్ తీసుకెళ్ళేసి మనము 3-pin ప్లగ్లో పెట్టామంటే ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుంది. మినిమం 2 అవర్స్ మనం కన్నా ఛార్జ్ చేసుకున్నామంటే మనము 70 to 90 కిలోమీటర్స్ మనము జర్నీ చేసేటటువంటి అవకాశం ఇందులో ఉందండి. ఇదే విధంగా ఇక్కడ ఛార్జరు ప్లస్ మనకి ఈ యొక్క కంపెనీ వారు అద్భుతంగా తయారు చేసి మార్కెట్లోకి ఇచ్చారండి ప్రజల సౌకర్యార్థం. కాబట్టి ఈ యొక్క వెహికల్ని మనము ప్రతి ఒక్కరూ తీసుకొని వినియోగిస్తే తర్వాత ఏందనేది మీ యొక్క ఆదాయము, మీ యొక్క ఖర్చు ఎంత తగ్గుతుంది అనేది మీకే తెలుస్తుందండి. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అస్సలు ఉండదండి. సౌండ్ ఉండదు, పొగ ఉండదు. అదేవిధంగా దీనికి ఎటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులకి గురవదండి, బండి గురి చేయదండి. ఇదే విధంగా మంచి కలర్స్ ఉన్నాయి ఈ యొక్క వెహికల్స్లో. మంచి కలర్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయండి ఈ కలర్స్. ఈ యొక్క కలర్స్ని తీసుకున్నాంరా అంటే మంచి ఎలిఫెంట్ గ్రే, వైట్, మెరూన్ రెడ్, గ్రీను, బ్లూ, ఈ విధంగా మంచి రెడ్, ఇలాంటి మంచి వెహికల్స్ కలర్స్ మనకు ఇచ్చారండి. కాబట్టి కంపెనీ వెహికల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.
దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలని శ్రీ వైభవ్ మోటార్స్ వారి విన్నపం. ఎవరికైనా సరే ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కేవలం చూడండి, ఇక్కడ చూసామంటే మనకి ఈ యొక్క స్పేస్, ఏ పెట్రోల్ బండి అయినా తీసుకోండి, ఇతర వెహికల్స్ ఏమన్నా తీసుకోండి, ఈ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కానీ ఇక్కడ ఈ బండికి చాలా స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ గ్యాస్ సిలిండర్తో సహా పడుతుంది. ఈ గ్యాప్ మినిమం 2 feet ఉంది. ఈ యొక్క గ్యాప్లో మనం ఎంత వెయిట్ అయినా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, మీకు చేసి కూడా చాలా బలంగా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ చేసి కూడా చాలా బలంగా ఉంటుంది. మంచి ఐరన్ రాడ్తో, దీన్ని ఉక్కు రాడ్తో మనకు చేసి రెడీ చేసి ఉంటారు అనమాట. అలాగే అండి, సర్వీస్ విషయంకి వచ్చామంటే, వెహికల్ సర్వీస్ విషయంకి వచ్చామంటే మనకు మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు మనకి ఇక్కడ ట్రైన్డ్ టెక్నీషియన్స్ మన దగ్గర వర్క్ చేస్తారండి. ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి నైట్ ఏ టైంలో అయినా సరే మనకు ఫోన్ చేయగలిగినారంటే వారికి మనము దగ్గరుండి వారికి సర్వీస్ ఇప్పించగలిగేటటువంటి సామర్థ్యాన్ని మేము పెంచామండి. మెయిన్ సర్వీస్ మీదనే కస్టమర్ ప్రాబ్లం పడుతూ ఉంటారండి. అటువంటి ప్రాబ్లం ఎక్కడ పీలేరులో శ్రీ వైభవ్ మోటార్స్ వారు వర్కాస్ బండి మీద ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు మనకి సర్వీస్ సెంటర్లు తీసుకున్నామంటే పీలేరు నుంచి ఒక 50 కిలోమీటర్లు, అంటే తిరుపతి తీసుకున్న సర్వీస్ సెంటర్ ఉందండి, ఇటు చిత్తూరు ఉంది, మదనపల్లి ఉంది, రాయచోటి ఉంది. అంటే మనం ఈ 4 ఊర్లకు 4 సిటీలకి మనము మిడిల్ ఆఫ్ ద టౌన్ మనది పీలేరు. మీరు ఎక్కడైనా ఈ వెహికల్ తీసుకున్నటువంటి వ్యక్తులైనా సరే, మన దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తులకైనా సరే అక్కడికి వెళ్ళిన సర్వీస్ ఉందండి. అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళకి మా దగ్గరికి వచ్చిన సర్వీస్ ఉంటుంది. మీకు సర్వీస్ విషయంలో ఎల్లవేళలా మేము తోడ్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సర్వీస్ అనేది, మీరు సర్వీస్ విషయంలో ఏ కస్టమరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. సర్వీస్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్. మేము దాని మీదనే మేము ఫోకస్ చేసాం, దాని మీదనే మేము సర్వీస్ అనేది ఇస్తాం. ఇదే విధంగా శ్రీ వైభవ్ మోటార్స్ వారి ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా వైభవ్ మోటార్స్ వారి ప్రత్యేకత ఏంటంటే, ఓపెనింగ్ సందర్భంగా ప్రతి వెహికల్ మీద మీకు 5,000 రూపాయల డిస్కౌంట్ అనేది కలగజేసామండి. మీరు ఈ యొక్క ఆఫర్ని మీరు 14/11/2025 లోపల మీరు ఈ యొక్క ఆఫర్ని మీరు చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదే విధంగా ఈ యొక్క వెహికల్కి ఎప్పుడు నిత్యం మీకు ఎటువంటి సమస్య వచ్చినా శ్రీ వైభవ్ మోటార్స్ వారు మీ వెన్నంటే ఉంటారు. మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని మీకు కలగజేస్తారండి. కాబట్టి పీలేరు చుట్టుపక్కల ప్రజలందరికీ, పీలేరు నియోజకవర్గం ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.